ఎత్తుకోన బంగారంగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియో చూస్తే కదా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఫస్ట్ అయితే ఈ వీడియో టెంప్లెట్ కోసం అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లింక్ పై ట్యాప్ చేసి ఎలైట్ మోషన్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ప్రాజెక్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో హౌ టు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అని ఒక లింక్ ఇస్తే ఆ వీడియోని క్లిక్ చేసి ఫుల్గా వాచ్ చేస్తే మీకు ప్రాజెక్ట్ అయితే ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ టెస్ట్ లేయర్ కనిపిస్తుంది, దానిపై ట్యాప్ చేసి ఎడిటర్స్లోకి అయితే వెళ్ళి యువర్ ఫాంట్స్ పై ట్యాప్ చేసి 3 డాట్స్ పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్లోకి వెళ్ళి డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫాంట్ అయితే యాడ్ అయితే చేసుకొని డౌన్లోడ్ చేసుకొని అయితే ఎలెక్ట్ పోర్షన్లోకి అయితే యాడ్ చేసుకుంటే అన్ని టెస్ట్ లేయర్స్కి అయితే ఫాంట్ ఆటోమేటిక్గా అయితే యాడ్ అయిపోతుంది. సో చూసారు కదా, ఇక్కడైతే మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే కావాలి. నేను చాలా వీడియోస్లో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలని చెప్పాను. ఇప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే ఇక్కడైతే నేను ఒక ఇమేజ్ అయితే యాడ్ చేసి చూపించాను. సో చూడండి, సో చాలా సింపుల్గా అయితే ఇమేజ్ అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే ఆటోమేటిక్గా అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. మళ్ళీ కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి ఇంకో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో ఇమేజ్ అయితే అడ్జస్ట్ కాకపోతే 2 ఫింగర్స్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. కొంచెం పక్కకి స్క్రోల్ చేస్తే ఇంకా మళ్ళీ ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి ఇంకో మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. అడ్జస్ట్ కాకపోతే 2 ఫింగర్స్ అయితే స్క్రీన్కి అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో చూసారు కదా, ఇక్కడ కనిపిస్తున్న అన్ని లేయర్స్కి సేమ్ ఇంతే ఇమేజ్ అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇంకా వీడియో ఎడిటింగ్ మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో వీడియో మొత్తం ఎడిట్ చేసుకున్న పైన కనిపిస్తున్న సింబల్ పై అయితే ట్యాప్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి.